ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. ఐ డ్రీమ్ మీడియా నిర్వహించే తెర వెనుక కథలు అనే కార్యక్రమానికి స్వాగతం. నా పేరు ప్రియదర్శన్. సో మనం మొన్న మొన్న రాత్రి దక్షిణాది గాన కోకిల అని పిలువబడే మన జానకమ్మ గారు కన్ను మూయడం మనందరికీ చాలా బాధాకరం. ఆవిడ 48,000కు పైగా పాటలు పాడారు. 4 సార్లు జాతీయ అవార్డు గెలుచుకున్నారు. ఆవిడ రిటైర్మెంట్ ఇవ్వకపోయి ఉంటే నాకు తెలిసి ఖచ్చితంగా 50,000 పాటలు పూర్తి చేసి గురించి స్పెషల్గా మాట్లాడుకుందాం, డీప్గా మాట్లాడుకుందాం. నాతో పాటు డైరెక్టర్ కనగాల జయకుమార్ గారు ఉన్నారు, మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. బాగున్నారా సార్? అవునవును. సార్, జానకమ్మ గారి గురించి ఇప్పటికీ అంటే కొన్ని వైరల్ మూమెంట్స్ ఉన్నాయి, కాంట్రవర్షియల్ మూమెంట్స్ ఉన్నాయి ఆవిడ జీవితంలో. అవునవును. 4 సార్లు జాతీయ అవార్డు అంటే చాలా గొప్ప విషయం మన దృష్టిలో. 4 సార్లు కాదు, జాతీయ అవార్డులు, నంది అవార్డులు అయ్యి 30కి పైగా వచ్చినాయి. చాలా చాలా వచ్చాయి. ఆవిడ ఎంత ఎత్తుకు ఎదిగిందో. చాలా గమ్మత్తైన విషయం ఏంటంటే ఆవిడ ఏమి చదువుకోలేదంట. ఏమీ చదువుకోకుండా మరి అంత ఎత్తుకు ఎదిగింది. సౌత్ నైటింగేల్ అనేటటువంటి బిరుదు వచ్చింది. తర్వాత ఇళయరాజా లాంటి మంచి డైరెక్టరు ఆవిడ చేత పాడించాలనేటటువంటి నిర్ణయం తీసుకోవటం అనేది చాలా గొప్ప విషయం. ఆవిడ ఏంటంటే ఒక్కసారి వినంగానే 3 సంవత్సరాల నుంచి పాట పాడటం మొదలు పెట్టిందంట. ఆవిడ 3 ఏళ్ల నుంచి సినిమా చూసి పాట పాడేది. ఆ లిరిక్ కూడా ఒకసారి వినగానే లిరిక్ కూడా పాడేదంట. రెండోసారి వింటే మొత్తం లిరిక్ అంతా వచ్చేది. చదువుకోకపోయినా ఆ గ్రాస్పింగ్ పవర్ అనేటటువంటిది చాలా గొప్ప విషయం. అది జీన్స్ నుంచి రావాలి. అది డెఫినెట్గా గొప్ప వరం అది ఆవిడకి. అలాగే తెలుగు నేర్చుకుంది, తమిళ్, మలయాళం, కన్నడం, హిందీ చాలా భాషల్లో పాటలు పాడింది. 17 భాషల్లో పాడారని. మొత్తం అన్ని భాషల్లో పాడటం అంటే ఆ గ్రాస్పింగ్ లేకపోతే రావటం అనేటటువంటిది కష్టం. తర్వాత మనకి బాలసుబ్రహ్మణ్యం గారికి అయితే ఎన్ని స్కిల్స్ ఉన్నాయో, గొంతులో ఎన్ని రకాలు పలికించగలదో, అలాగా ఈవిడ అన్ని గొంతులు పలికించగలదు. పసిపిల్లాడికి పలికించగలదు, మధ్య వయసులకి హీరోయిన్కి పలికించగలదు, అవ్వలకు కూడా గొంతు పలికించగలదు, తర్వాత మగాడి గొంతుతో కూడా పాడగలదు ఆవిడ. ఆవిడ డాక్టర్ రాజశేఖర్ అని, డాక్టర్ చంద్రశేఖర్ ఆయన కోడలు ఈవిడ. అయితే ఆయన ఏంటంటే ఒక స్టేజ్ చూపించేవాడు. ఆ స్టేజ్ షోలో ఏంటంటే నెహ్రూ గెటప్, సుభాష్ చంద్రబోస్ గెటప్, గాంధీ గెటప్, అలా రకరకాల గెటప్ విదిన్ ఫ్యూ మినిట్స్ ఆ గెటప్స్ వేసుకుని చూపించేవాడు అనమాట. ఆ గెటప్కి మధ్యలో చిన్న బ్రేక్ ఉంటే, 1 నిమిషం 2 నిమిషాలు ఉంటే, ఆ మధ్యలో ఈవిడొచ్చి పాట పాడేదంట. సో ఈవిడ పాట పాడి 2 నిమిషాల్లోనే మళ్ళీ అతను గెటప్ మార్చుకుని వచ్చేవాడంట. ఈ విధంగా డాక్టర్ చంద్రశేఖర్ గారి షోకి గ్యాప్లో ఆవిడ పాటలు పాడేది. సరే, పాటలు పాడుతూ ఉండగా తర్వాత ఒకసారి ఆయన పర్సులో నుంచి ఒక ఫోటో జారిపోయిందంట. జారిపోతే ఆ ఫోటో తీసుకుంది. ఆ ఫోటో ఎవరిది? ఆ డాక్టర్ గారి అబ్బాయి ఫోటో. ఆ ఫోటో జారిపోతే తీసుకుందంట. ఆ ఫోటోలో బాగున్నాడని ఆ ఫోటో ప్రిజర్వ్ చేసుకుని ఎప్పుడు ఫోటో చూస్తూ ఉండేదంట. ఆ డాక్టర్ గారి అబ్బాయి ఇతను. తర్వాత ఆ అబ్బాయి వచ్చాడు. ఆయన వస్తే ఆయన చూసిందంట. చూసి బాగున్నాడు ఈ కుర్రోడు అని అనుకున్నదంట. అనుకున్న తర్వాత ఆయనకి పాటలు అంటే చాలా ఇష్టం, మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. ఈవిడ పాటలు విని ఇంకా ఇష్టపడ్డాడు. సో ఆ విధంగా ఆ ఫోటో చూసి ఆయన ఇష్టపడింది, ఆవిడ పాటలు చూసి ఈయన ఇష్టపడ్డాడు. సో ఆ విధంగా వాళ్ళిద్దరూ కలిసి మ్యారేజ్ చేసుకున్నారు. సినిమా కైండ్ ఆఫ్ లవ్ స్టోరీ ఉంది. డెఫినెట్గా ఇప్పుడు ఒక ఫోటో చూసి ప్రేమించటం అనేటటువంటిది కాశీ మజిలీ కథల్లోనే చూసాం మనం. కాశీ మజిలీ కథలో మరీ ఘోరంగా ఉంటుంది. రాజుగారు స్నానం చేస్తుంటే ఒక వెంట్రుక వచ్చిందంట. ఆ వెంట్రుక ఏదో చాలా అందంగా ఉందంట. ఆ వెంట్రుక ఎవరిదో అనుకుని అటువంటి వెంట్రుకలు ఉండేటటువంటి ఆవిడ కోసం రాజకుమారుడు వెతుకుతాడు. అలాగా ఈవిడ ఫోటో చూసి లవ్ చేయడం, ఈవిడ పాట చూసి ఆయన లవ్ చేయడం, ఆ విధంగా. అయితే ఈ మధ్యలో
ఈ షో షో మధ్యలో గ్యాప్‌లో పాట పాడుతూ ఉంటే హ్మ్. చాలా బాగా పాడుతుంది. అద్భుతంగా చాలామంది వినేవాళ్ళు శ్రోతలు మంచి అప్లాస్ ఇస్తున్నారని హ్మ్. ఏబీఎం చెట్టియార్ గారికి ఒక ఉత్తరం రాశారంట. హ్మ్. మా దగ్గర ఒక అమ్మాయి ఉందండి. అమ్మాయి చాలా బాగా పాటలు పాడుతుంది అనంటే, ఆ ఉత్తరం తీసుకొని ఏవిఎం చెట్టి గారు పిలిపించారంట. పిలిపిస్తే వచ్చి ఆడిషన్ చేశారు. చేసిన తర్వాత బాగా పాడుతుంది ఈ అమ్మాయి అని అనుకున్నారు. హ్మ్. చిత్రం ఏంటంటే, మొట్టమొదట ఈ అమ్మాయికి తమిళ్ సినిమాలో ఛాన్స్ వచ్చింది. తమిళ్ సాంగ్ మొట్టమొదట హ్మ్. తమిళ్ హ్మ్. సాంగ్ హ్మ్. పాడింది జానకి గారు. హ్మ్. తర్వాత 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 తెలుగులోకొచ్చారు. తెలుగులోకొచ్చిన తర్వాత తెలుగు పాటలు పాడారు. నేను చిన్నప్పుడు మాది మ్యూజిక్ ఫ్యామిలీ. హ్మ్. నేను సిక్స్త్ క్లాస్ చదువుతుండేటప్పుడు 'నీలి మేఘాలలో గాలి కెరటాలలో నీవు పాడే పాట' అని ఒక పాట ఉండేది. ఆ పాట నేర్చుకున్నాను నేను. హ్మ్. మా పిన్ని గారు నేర్పించారు ఆ పాట. ఎప్పుడు హ్మ్. ఈవినింగ్ క్లాసెస్ జనరల్‌గా మార్నింగ్ క్లాసెస్ ఏమో సబ్జెక్ట్స్ చెప్తారు. హ్మ్. ఈవినింగ్ 3 పీరియడ్స్ ఉంటాయి. అందులో మాస్టర్‌లందరూ "అరే! పాట పాడరా" అనేవాళ్ళు. హ్మ్. హ్మ్. ఇప్పుడు 'నీలి మేఘాలలో గాలి కెరటాలను' పాడేవాడిని. అది జానకి గారు పాడినటువంటి పాట 'బావమరదల్లో'. హ్మ్. తర్వాత ఆవిడ చాలా అద్భుతమైనటువంటి పాటలు 'విశ్వనాథ్' గారి సినిమాల్లో. తర్వాత 'చిన్న పిల్లాడి గొంతు' హ్మ్. 'గోవుల్లు తెల్లన గోపయ్య నల్లన హ్మ్. గోధూళి ఎల్లన ఎర్రన హ్మ్. ఎందువలన ఎందువలన అంటే అది దైవ ఘటన అనే ఆ పాట హ్మ్. ఎంత చిన్న పిల్లాడి వాయిస్‌లో చాలా అద్భుతంగా హ్మ్. పాడుతుంది. హ్మ్. తర్వాత మగ గొంతుతో కూడా పాడుతుంది. హ్మ్. తర్వాత జానకి గారికి, సుశీల గారికి హ్మ్. ఈ కోల్డ్ వార్ అనేది కో వినేవాళ్ళం మేము. కోల్డ్ వార్ కాదు. యాక్చువల్లీ ఏ ఇద్దరికి ఏ కొంచెం ఏ పోటీ హెల్తీ ఉండేది. కాంపిటీషన్. హెల్తీ కాంపిటీషన్ ఉండేది. యాహ్! హెల్తీ హ్మ్. కాంపిటీషన్. హ్మ్. సుశీల్ గారు అంటుంటారు. ఆవిడ అన్ని రకాలు పాడేస్తదండి. నేను హ్మ్. ఒక్క రకమే పాడేస్తాను అని అంటది హ్మ్. ఈవిడ. హ్మ్. భగవంతుడు ఇచ్చినటువంటి గిఫ్ట్. మనకి బాలసుబ్రహ్మణ్యం చూడండి. ఎటువంటి వాయిస్‌లో ఎటువంటి జిమ్మిక్కులు చేస్తాడు. హ్మ్. అటువంటి జిమ్మిక్కులన్నీ చేస్తది. తర్వాత నెల్లూరులో మ్యూజిక్ కాంపిటీషన్ జరిగింది. హ్మ్. పాటల పోటీలు జరిగాయి ఒక ఫంక్షన్‌లో. పాటల పోటీలు జరిగితే ఒకళ్ళకి ఫస్ట్ ప్రైజ్ ఇచ్చారు. హ్మ్. సెకండ్ ప్రైజ్ ఏమో బాలసుబ్రహ్మణ్యం గారికి ఇచ్చారు. హ్మ్. ఇస్తే ఆ సెకండ్ డే ఫంక్షన్‌కేమో జానకి గారు చీఫ్ గెస్ట్‌గా వచ్చారంట హ్మ్. నెల్లూరు. హ్మ్. అప్పుడు వాళ్ళిద్దరు ఫస్ట్, సెకండ్ వచ్చినటువంటి వాళ్ళని పాటలు పాడించారు. పాటలు పాడిస్తే ఆ 2 పాటలు విన్నారు జానకి గారు. హ్మ్. విని జడ్జెస్ ఏమనుకోకపోతే నేనొక మాట చెప్తానండి మరొకలాగా అన్యథా భావించొద్దు. హ్మ్. సెకండ్ ప్రైజ్ వచ్చిన ఈ కుర్రాడు బాలసుబ్రహ్మణ్యం కుర్రాడికి అసలు ఫస్ట్ ప్రైజ్ ఇవ్వాలి. అతని పాటే బావుంది హ్మ్. అని అందంట. జనరల్‌గా ఆ విధంగా ఎలాగా కాంట్రడిక్ట్ చేయరు. చెయ్యరు, హ్మ్. చేయకూడదు. హ్మ్. కానీ బాలసుబ్రహ్మణ్యం గారి పాట అప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారు గాదు. హ్మ్. బాలసుబ్రహ్మణ్యమే. హ్మ్. హ్మ్. బాలసుబ్రహ్మణ్యం పాట అంత బాగా నచ్చింది ఆవిడకి. హ్మ్. తర్వాత ఆవిడే బాబు నీ వాయిస్ బావుంది. నువ్వు ఇండస్ట్రీకొస్తే బాగా బావుంటుంది. నీకు రాణిస్తావు ఇండస్ట్రీలో హ్మ్. అనంటే ఘంటసాల గారు ఉంటుండగా అటువంటి మహానుభావుడు ఉంటుంటే ఇంకెవరి చేత పాడిస్తారంటే ఘంటసాల గారి గాత్ర ధర్మం వేరు. హ్మ్. హ్మ్. చాలా గంభీరంగా ఉంటుంది. అన్ని రకాలుగా పాడతాడాయన. అందులో సందేహం లేదు. హ్మ్. అయితే ఇటువంటి వాయిస్ కూడా కావాలి ఇండస్ట్రీకి. ఒక్క ఘంటసాల గారితోనే కాదు గదా! హ్మ్. ఇప్పుడు ఘంటసాల గారు ఉండేటప్పుడు 'పిబి శ్రీనివాస్' ఉన్నాడు. అంతకుముందు 'ఎంఎస్ రామారావు' గారు ఉన్నారు. హ్మ్. సో, వాళ్ళంతా సఖమైపోతుంది. బట్ కొత్త నీరు గూడా కావాలి గదా! సో, ఆ విధంగా ఎంకరేజ్ చేస్తే అప్పుడు ఈయన హ్మ్. బాలసుబ్రహ్మణ్యం కావాలని ఏఎంఐ అక్కడ చదువుకుంటానని వాళ్ళ ఫాదర్ చేత మద్రాస్ వచ్చి హ్మ్. తర్వాత తన ప్రయత్నాలు తను చేసి తను సింగర్ అయ్యాడు. హ్మ్. సో, ఆయన్ని బాగా ఎంకరేజ్ చేసినటువంటి గొప్ప ఆహ్, ఎంకరేజ్ చేయటం గూడా చాలా మనసుండాలి. అవును. అవును. ఇండస్ట్రీలో తొక్కు తొక్కుడు బిళ్ళాట ఎక్కువ. అవును. కొంచెం తొక్కేస్తూ ఉంటారు. కాబట్టి ఏంటంటే తర్వాత బాలసుబ్రహ్మణ్యంతో ఆ పాట పాడేటప్పుడు గూడా వాళ్ళిద్దరికీ ఆహ్, ఆహ్, మంచి గమకాలుంటాయి చూసారా? హ్మ్. హ్మ్. పాట పాడుతూ ఆ చివరన ఎక్కడో ఒక సంగతి
వెయ్యటం. ఉమ్, ఆ సంగతులన్నీ బాగా వీళ్ళిద్దరూ అనుకుని వేస్తారు. వీళ్ళిద్దరికి పోటీ. ఉమ్, ఆవిడేమంటదంటే నేను ట్రాక్ పాడతాను ముందు. ఉమ్, ఆ గమకాలన్నీ వేస్తాను. నా గమకాలు విని బాలసుబ్రహ్మణ్యుడు కౌంటర్ వేస్తాడు. ఉమ్, అయితే జనమేమనుకుంటారంటే బాలసుబ్రహ్మణ్యాన్ని చూసి నేను వేశాను అని అనుకుంటారని కూడా చెప్పింది ఆవిడ. ఉమ్, సో, బాలసుబ్రహ్మణ్యం అంటే చాలా ప్రేమ. ఈవిడకి కూడా ఒక ఫంక్షన్‌లో అయితే ఆవిడ భుజం మీద వాలి ఉమ్, ఆ! చాలా చక్కని అనుబంధం. సో, ఒక సాటి గాయకుడిని అలాగ ఆదరించడం అనేటటువంటిది చాలా గొప్ప విషయం. ఉమ్, yeah. చిత్ర గారి గురించి ఒకటి విన్నాం సార్. చిత్ర గారు కెరియర్ బిగినింగ్ లో జానకమ్మ గారిని ఇమిటేట్ చేస్తున్నారు అని చెప్పి అనేవారంట. కొంచెం జానకమ్మ గారి వాయిస్ ఆ మాడ్యులేషన్ గాని కొంచెం కొంచెం. ఆ వాయిస్ దగ్గరగా ఉంటుంది. ఉమ్, ఉమ్, సో, జా ఆవిడ పాటలంటే చాలా పిచ్చి ఈవిడకి, ఉమ్, చిత్ర గారికి. సో, జనరల్‌గా ఏంటంటే, మనం ఘంటసాల గారి పాట పాడుతూ ఉంటే, ఉమ్, పాడుతూ ఉంటుండగా మనకు తెలియకుండా ఆ ఘంటసాల గారి ఆ స్టైల్ దిగిపోద్ది. ఉమ్, అలాగే జానకమ్మ గారి పాటలు పాడేటప్పుడు సో, డెఫినిట్‌గా ఇమిటేషన్ ఉంటుంది. ప్రేమ వల్ల, ఆ అడ్మిరేషన్ వల్ల. అభిమానం వల్ల ఉమ్, ఉమ్, మనకు తెలియకుండా ఆ సంగతులు పట్టడం అని గాని, ఉమ్, ఆ వాయిస్ కూడా అలా రావటం అని గాని, ఉమ్, మీరు గమనించారో లేదో, రాజేశ్వరరావు గురించి మాట్లాడుతూ బాలసుబ్రహ్మణ్యం గారు ఉమ్, పీల వాయిస్ పెట్టి రాజేశ్వరరావు గారి వాయిస్ ఇమిటేట్ చేస్తారు. ఉమ్, సో, అది ఆ పాట పాడేటప్పుడు అనుకోకుండా ఇమిటేషన్ కొంత వస్తుంది. ఉమ్, తర్వాత, తర్వాత మ్యూజిక్ డైరెక్టర్స్ చెప్తారు. ఉమ్, మా జానకి గారున్నారు. జానకిలాగా పాడితే మిమ్మల్ని ఎవరు ఎంటర్‌టైన్ చేస్తారు. మీకొక సొంత గొంతు కావాలని. ఉమ్, అలాగే సుశీల గారు చాలా అద్భుతంగా పాడినా, ఉమ్, అంతకుముందు లీల గారు బ్రహ్మాండంగా పాడిందావిడ. ఉమ్, లీల, జిక్కి గొప్ప గొప్ప గాయకులు ఉన్నారు. ఉమ్, వాళ్ళు తెలుగు రాకపోయినా సరే, తెలుగు అద్భుతంగా పాడారు లీల గారు. ఉమ్, లీల గారి పాటలు పాడుతూ వచ్చిన సుశీల గారు. ఉమ్, అలాగే అటువంటి ఇమిటేషన్ లేకుండా తనకంటూ ఒక సొంత స్టైలు, సొంత గొంతు ఉన్నటువంటి గొప్ప గాయనిమణి ఉమ్, జానకి గారు. జానకి గారి పాటలు అసల పాటలేంటి, పాటల్లో ఎఫెక్ట్స్ ఏంటి, ఉమ్, సిరిమల్లె పువ్వల్లె నవ్వు, చిన్నారి పాపల్లె నవ్వు, చిరకాలం ఉండాలి ఈ నవ్వు అనంటే మధ్య ఉమ్, మధ్యలో నవ్వుతుంది ఆవిడ. నవ్వులు ఆ, ఎంత అద్భుతంగా ఉంటాయి. ఉమ్, ఈ పాట ఎంత బావుంటుందో ఆ నవ్వులు గూడా. ఇప్పుడు పాట పాడటం ఈజీ అండి నేర్చుకుని. ఉమ్, కరెక్ట్‌గా ఆ టైమింగ్‌లో నవ్వటం అనేది ఎంత నవ్వాలి? ఆ లెంగ్త్‌లో నవ్వాలి. అది చాలా కష్టం. ఉమ్, ఎంతో టాలెంట్ ఉంటే గానీ, ఆ గ్యాప్స్‌ని ఫిలప్ చేయటం ఉమ్, కష్టం. ఆ విధంగా ఆవిడ అద్భుతమైనటువంటి పాటలు. తర్వాత సుశీల గారు వచ్చిన తర్వాత, సుశీల గారు బాగా పాడుతూ ఉంటే, సావిత్రి గారు ఉమ్, సుశీల చేతే పాడించండి అన్నారంట. అంతకుముందు జానకమ్మ పాడుతుంది సావిత్రి గారికి. ఉమ్, లేదు సుశీల గారితో పాడమని అంటే, అప్పుడు సావిత్రి గారికి సుశీల గారి చేతే పాడిస్తున్నారు. అయితే ఈ జానకి గారు ఆహ్, ఒక సినిమా, వల్ల ఒక సినిమా 'జమినీ గణేష్‌లో' సావిత్రి తమిళ్‌లో యాక్ట్ చేశారు. ఉమ్, ఉమ్, దాన్ని తెలుగులో డబ్ చేశారు. 'మురిపించే మువ్వలు'. ఉమ్, 'మురిపించే మువ్వలు' అనే టైటిల్‌తో దాన్ని తెలుగులో డబ్ చేశాడు. అది కలర్ పిక్చర్ కూడా అనుకుంటా. 'జమినీ గణేషన్', 'సావిత్రి'. ఉమ్, 'జమినీ గణేషన్' అందులో నాదస్వర విద్వాంసుడు. సో, ఈవిడ పాడుతూ ఉంటే నాదస్వరం ఫాలో అవుతుంటుంది. ఉమ్, తర్వాత నాదస్వరం వస్తే ఈవిడ పాడుతా ఉంటుంది. ఉమ్, 'నీలీల పాడెద దేవా' అని చాలా అద్భుతమైనటువంటి పాట. ఇప్పటికీ వినిపిస్తుంది ఆ పాట. ఆ పాట డబ్ చేశారు గదా! ఉమ్, మరి జానకి గారు పాడాలి గదా! నేను పాడను సావిత్రికి, ఉమ్, సుశీల గారినే పాడమనంది ఈవిడ. సావిత్రికి నేను పాడనంది జానకి గారు. ఎందుకంటే, నా పాటలన్నీ సుశీల గారి చేత పాడించమని సావిత్రి గారు అన్నారు గదా! ఉమ్, ఉమ్, అందువల్ల నేను పాడను అని అన్నారు. ఆ పాట అసలు ఒరిజినల్‌గా తమిళ్‌లో చాలామంది చేత ట్రై చేస్తే కాలేదు. ఉమ్, ఆ ఒక్క స్ జానకి గారే పాడగలరు ఆ పాట. సో, అప్పుడు అందరూ బతిమలాడితే అప్పుడు ఉమ్, తెలుగులో ఆవిడే పాడింది. ఆ పాట పెద్ద సూపర్ హిట్టు. ఇప్పుడు సోషల్ మీడియాలో, కచేరీల్లో ఎక్కడ చూసినా ఆ పాట
అద్భుతంగా వినిపిస్తుంది ఇప్పటి వరకు. అటువంటి అద్భుతమైనటువంటి గాయని. తర్వాత అండి ఆవిడ వస్తే చక్కగా ఒక నిండు ముత్తైదులాగా వస్తుంది సెట్‌కి. చక్కగా ఫుల్‌గా నెక్ వరకు వేసుకొని, నిండుగా చీర కట్టుకొని, చక్కగా బొట్టు పెట్టుకొని, ఒక తెలివింటూ ముత్తైదువులాగా వస్తది. ఆవిడ చూడంగానే ఒక పవిత్రమైనటువంటి భావం కలుగుతుంది. తర్వాత ఆవిడ జానకి గారిలో గొప్ప విశేషం ఏంటంటే, పాటలు పాడేటప్పుడు కొంతమంది చెయ్యి ఊపుతారు. కొంతమంది ఇలాగ కదలికలు ఉంటాయి. ఆవిడ ఏమి కదలకుండా అలాగా నించొని ఇన్ని రకాల స్వరాలు పలికిస్తదో గొంతులో. కదలకుండా నిశ్చలంగా ఉండి అద్భుతంగా పాడుతది. సో, అది చాలా కష్టం. యాక్ట్ చేసేటప్పుడు గూడా ఉదాహరణకి 'కైకాల సత్యనారాయణ' గారున్నారు. ఆయన మాట్లాడితే ఎడమ చెయ్యి ఊపుతాడు ఇలాగా. ఒకసారి 'మోహన్ బాబు' ఎడమ చెయ్యి పట్టుకుంటే ఈయనకి డైలాగ్ రాలా. అలాగే కొంతమంది డైలాగ్ చెప్పేటప్పుడు, పాట పాడేటప్పుడు కొంచెం బాడీ లాంగ్వేజ్ ఉంటుంది. అసలు ఏమీ లేకుండా ఒక ఒక దీనిలాగా ఒక మంచి శిల్పంలాగా నుంచుని ఆ విధంగా ఆ గొంతులో అన్ని రకాల స్వరాలు పలికిస్తది. 'సప్తపదిలో' పిల్లాడి గొంతు ఎంత అద్భుతంగా పలికించిందండి. ఆ బామ్మ గొంతు అలాగా తర్వాత మగాడి గొంతులో కూడా పాడుద్దావిడ. అంత 'స్వాతిముత్యం' పాటలో కూడా ఆ పిల్లాడి గొంతు ఆ! ఆవిదే అని పిల్లాడి చెప్పి. గొంతు. ఎంత చక్కగా ఇంకెవరు లేరు అలాగా. జెంట్స్‌లో బాలసుబ్రహ్మణ్యం గారు చేయగలరు వాయిస్ మిమిక్రీ. తర్వాత జానకి గారు చేస్తారు. ఇంకెవరు చేయలేరు. తర్వాత ఏంటంటే మనం గొంతుతో యాక్ట్ చేయాలి. గొంతుతో యాక్ట్ చేస్తే ఆ నటీనటులకి ఇంకా ఈజీ అవుతుంది. సో, గొంతుతో యాక్ట్ చేయటం, ఆ గొంతులో ఎక్స్‌ప్రెషన్ ఇవ్వటం. తర్వాత ఆవిడ మొట్టమొదట పాడిన తెలుగు పాటలన్నీ విషాదపు పాటలు వచ్చాయంట. సో, ఆ విషాదపు పాటల్లో ఆ చోకు గొంతులో గాద్గదికం పలికించటం అవన్నీ ఆవిడకి మరి భగవంతుడిచ్చినటువంటి గిఫ్ట్‌లే. తర్వాత ఆవిడ లైఫ్ అండి పాపం భర్త చనిపోయాడు. ఆయన రాము గారు అంటారు ఆయన్ని. రికార్డింగ్‌కి జానకి గారితో పాటు వచ్చేవాడాయన. రికార్డింగు జానకి గారితో పాటు వచ్చి, ఆ జానకి గారితో వెళ్ళేవాడు. ఆ పాటలంతా దగ్గరుండి వినేవాడు. ఆయనకి పాటలంటే పిచ్చి. ఈవిడ పాటంటే మరీ పిచ్చి. అందుకోసమే ఆవిడని చేసుకున్నాడు ఆయన. ప్రతి పాటకి ఆవిడతో కూడా వచ్చేవాడు. అంత అభిమానం. భార్య అంటే, ఆవిడ పాటంటే అంత అభిమానం. సరే ఈవిడ ఫోటో చూసి ఎట్టగా ప్రేమించింది డెఫినెట్‌గా ఉంటుంది. సో, అంత అన్యోన్యంగా ఉండేటటువంటి దాంపత్యంలో ఆయన చనిపోవటం అనేటటువంటిది చాలా దురదృష్టకరం. తర్వాత కొడుకు చనిపోవటం. కానీ ఎన్నో జోలపాటలు పాడారు ఆవిడ. వందల జోలపాటలు పాడారు. అవునవును. వాళ్ళ కొడుకు విషయంలో. అవునవునవును. సో, ఆ విధంగా అయితే అవన్నీ తట్టుకుని మళ్ళీ ఆవిడ నిలబడి, మళ్ళీ పాటలు పాడి ఎక్కడ సుశీల గారికి, ఈవిడకి కాంపిటీషన్ డెఫినెట్‌గా ఉంటుంది. పూను స్పర్ధను విద్యలందే వైరములు వాణిజ్యమందే అన్నాడు గురజాడ అప్పారావు గారు. ఆ స్పర్ధ అనేటటువంటిది, ఆ హెల్తీ కాంపిటీషన్ విద్యలోనే ఉండాలి. తర్వాత ఫ్రెండ్స్ వాళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్. బట్ పాటలకొచ్చేసరికి నేను బాగా పాడాలి, నేను బాగా పాడాలి అనేటటువంటి ఆ హెల్తీ కాంపిటీటివ్ స్పిరిట్ ఉంటుంది, ఉండాలి కూడా. అప్పుడే వాళ్ళు ఇంకా బాగా రాణిస్తారు. ఇప్పుడు మీరు బాగా పాడారు. మీకన్నా నేను బాగా పాడాలని నాకుండాలి. నేను బాగా పాడిన తర్వాత మళ్ళా మీకు ఇంకా బాగా పాడాలనేటటువంటి ఆ స్పిరిట్ ఉండాలి. అయితే ఈవిడలో స్కిల్స్ ఇవన్నీ చూసి ఇళయరాజా గారు చాలా అద్భుతమైనటువంటి ఎక్స్పెరిమెంట్స్ చేశాడు. చాలా అద్భుతంగా పాడింది. ఎన్నో లాంగ్వేజెస్‌లో పాడినటువంటి ఘనత ఆవిడకి. ఒక 48,000 పాటలు పాడటం అంటే
మామూలు విషయం అండి. సార్ ఇప్పుడు 48,000 పాటలు పాడింది ఆమె. ఆ! కాకపోతే ఇప్పటికి ఉన్న అందరికి ఉన్న బాధ ఏంటంటే, లతా మంగేష్కర్ గారికి, ఆశా భోస్లే గారికి వచ్చిన ఆ జాతీయ స్థాయి గుర్తింపు ఈవిడ విషయంలో రాలేదని. బికాజ్ ఈవిడ 2013లో పద్మభూషణ్ వచ్చినప్పుడు కూడా తిరస్కరించారు. చాలా సున్నితంగా తిరస్కరించారు. ఎందుకంటే దక్షిణాది లేట్ వాళ్ళని లేటుగా వచ్చిందండి. చాలా సార్. లేటుగా వచ్చిందని ఆవిడ తిరస్కరించారు. హ్మ్. ఇప్పుడు అవార్డ్స్ అన్నీ పొలిటికలైజ్డ్ అండి. హ్మ్. ఆ! తర్వాత ఆ సీఎం ఎవరో రికమెండ్ చేయాలి. రికమెండ్ చేస్తే వాళ్ళకొస్తాయి. హ్మ్. సో, వాళ్ళ వెంటబడి నన్ను రికమెండ్ చేయండి అనేటటువంటి లాబింగ్ గూడా ఉంటుంది అవును. డెఫినిట్‌గా. సో, తర్వాత అక్కడ అవార్డ్స్ ఇచ్చేటటువంటి ఒక కమిటీ ఉంటుంది. హ్మ్. ఆ కమిటీలో వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. వీళ్ళకిద్దాం, వీళ్ళకిద్దాం. హ్మ్. ఇప్పుడు ఆల్ ఇండియన్ లాంగ్వేజెస్ దేర్ ఆర్ సో మెనీ లాంగ్వేజెస్ ఇన్ ఇండియా. హ్మ్. సో, ప్రతి లాంగ్వేజ్‌ని చూస్తారు వాళ్ళు. చూసేటప్పుడు ఒకళ్ళకి ముందొస్తుంది, ఒకళ్ళకి లేట్‌గా వస్తుంది. ఒకళ్ళకి కావాలనే ముందుగా ఇస్తారు. హ్మ్. మరొకళ్ళకి కావాలని లేట్‌గా ఇస్తారు. హ్మ్. సో, ఆ విధంగా బాలసుబ్రహ్మణ్యం గారికి తెలుగు వల్ల రాలా ఆయనకి. అవును. తమిళ్ వల్లొచ్చింది. హ్మ్. సో, అందరికీ వస్తున్నాయి. నాకివ్వట్లేదనేటటువంటి బాధ ఆవిడలో ఉంది. హ్మ్. ఉంది. తర్వాత అప్పట్లో ఆవిడ ఆరోగ్యం గూడా పాపం సరిగ్గా లేదు. సో, అందువల్ల ఆ పద్మభూషణ్ రిజెక్ట్ చేసింది ఆవిడ. హ్మ్. ఈవెన్ హిందీ ఇప్పుడు హిందీ ఇండస్ట్రీ కూడా ఈవిడ్ని సరిగ్గా వాడుకున్న దాఖలాలు ఎక్కడ లేవు కదా సార్. హిందీలో రానివ్వరండి. హ్మ్. అక్కడ అంటే మనం చెప్పుకుంటే బావుంటదేమో గానీ, వాళ్ళ మొనోపోలీ. వాళ్ళు హ్మ్. నార్త్ అంతా ఎవరిని రానివ్వలేదు కదా! అది తెలిసే ఘంటసాల గారు, "మీ వాయిస్ చాలా బావుంటుంది. హిందీలో కూడా రావంటే నాకు హ్మ్. తెలుగు పాటలు చాలండి" అని గౌరవంగా తప్పుకున్నాడు. బాలసుబ్రహ్మణ్యం గారు పాడారు, వెనక్కొచ్చారు. జేసుదాస్ గారు పాడారు, వెనక్కొచ్చారు. వీళ్ళు గూడా సుశీల్ గారికి కూడా ఆఫర్‌లొచ్చాయి, పాడారు. హ్మ్. అయేంటంటే ఆహ్, నేల విడిచి సాము చేయటం అంటారు. హ్మ్. హ్మ్. మనకిక్కడ చాలా గౌరవంగా, చాలా అందరూ పిలుస్తారు. అన్ని పాటలు మన మదర్ టంగ్ ఇది. మన హ్మ్. లాంగ్వేజ్ ఇది. సో, ఇందులో వచ్చినటువంటి పేరు అక్కడ రాకపోవచ్చు. యాక్సెంట్ ఒకటి కావాలి. హ్మ్. హ్మ్. ఆ లాంగ్వేజ్ బాగా తెలియాలి. హ్మ్. అందులో జానకమ్మ గారు ఈ తెలుగు, తమిళం మన సౌత్ ఇండియా చాలా భాషల్లో పాడారు. కన్నడ ఎక్కువ పాడినట్టున్నారు కదా సార్. కన్నడ కన్నడ ఎక్కువ పాడారు. మలయాళంలో వచ్చింది సార్ ఎక్కువ. 2 నేషనల్ అవార్డులు మలయాళంకి వచ్చినాయి. అవునవునవును. తమిళ్‌కే వచ్చినాయి సార్. యాహ్! హ్మ్. తర్వాత కన్నడ కంట్రీలో రాజకుమార్ గారితో కలిసి పాడారు. హ్మ్. హ్మ్. తర్వాత 'మహమ్మద్ రఫీతో' నా మది నిన్ను నిన్ను పిలిచింది పిలిచింది గానమై వేణు గానమై అందులో జానకి గారే పాడారు. హ్మ్. హ్మ్. సో, ఆవిడ తన గొంతుతో భగవంతుడిచ్చినటువంటి తన గొంతుతో ఎన్ని విన్యాసాలు చేయాలో అన్ని విన్యాసాలు చేశారండి. హ్మ్. ఆ విన్యాసాలన్నీ ఎక్కువ విశ్వనాథ్ గారి సినిమాల్లో కనిపిస్తాయి. హ్మ్. సో, ఆ విధంగా తెలుగు పాటని గొప్పగా సుసన్నం చేసినటువంటి ఖ్యాతి హ్మ్. దక్కింది దక్కింది ఆవిడకి. అలాగే తమిళ్‌లో చాలా అద్భుతమైనటువంటి పాటలు పాడింది. హ్మ్. ఒక ప్రత్యేకమైన గొంతు. సుశీల గారిది ఒక టైప్ అయితే, సుశీల గారు ఫెయిర్‌గా పాటలు పాడతారు. ఈవిడ అన్ని రకాలుగా టిపికల్‌గా పాడతారు. హ్మ్. చిన్న పిల్లలకి పాడిందావిడ. తర్వాత శ్రీదేవికి ఒకలా పాడుతుంది. సావిత్రికి ఒకలాగా పాడుతుంది. హ్మ్. సో, ఆ విధంగా అటువంటి ఆ గొంతులో మరి అది గొంతో, మిషనో ఏమో తెలీదు గానీ, తర్వాత ఎక్కువ చదువు లేకుండా ఆ లిరిక్‌ని గ్రాస్ప్ చేయటం. ఆవిడ ఆవిడ తన ఇంటర్వ్యూలో చెప్పింది. హ్మ్. ఆహ్, భరతనాట్యం నేర్చుకోవాలని ఉండేదంట. హ్మ్. హ్మ్. ఓకే. భరతనాట్యం నేర్చుకోలేకపోయింది. హ్మ్. తర్వాత సర్కస్ జూసి, ఆ సర్కస్సు జిమ్నాస్టిక్స్ అవన్నీ చేయాలని ఆ! అటు ఇటు 2 కర్రలు పెట్టి దానికి తాడు కట్టి, ఆ తాడు మీద నడిచేదంట చిన్నప్పుడు. ఆ! చిన్నప్పుడు చాలా అల్లరిగా ఉండేదంట. ఏవండీ తెలివైన వాళ్ళే అల్లరి చేస్తారు. హ్మ్. హ్మ్. తెలివి తక్కువ వాళ్ళు పప్పు ముద్దలాగా అలా పడి ఉంటారు. హ్మ్. సో, ఆ తెలివితేటలు, ఆ యాక్టివిటీ బాగా చిన్నప్పుడు హ్మ్. ఆవిడకి అన్ని విధాలుగా ఆ స్కిల్స్ అన్నీ బాగా డెవలప్ హ్మ్. అయ్యాయి. హ్మ్. సో, ఆ విధంగా
ఒక మంచి నైటింగేల్ ఆఫ్ సౌత్ అనేటటువంటి ఒక మంచి గాయనిని మనం కోల్పోయాము. సో ఎండ్ చేసే But ముందు ఒక క్వశ్చన్ అడుగుతాను సార్. he lived for 88 years. 88 ఇయర్స్. That is a longevity. సో ఎండ్ చేసే ముందు ఆవిడ ఈ చురకలు ఆవిడ కూడా వేశారు. ఒక ఇంటర్వ్యూలో ఆవిడ అన్నారంట, నేను బ్రతుకున్నప్పుడు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు నాకు ఇవ్వకండి, నేను చచ్చిపోయిన తర్వాత ఇవ్వండి అని అన్నారంట. అంటే ఇండైరెక్ట్ గా అవార్డుల్లో జరిగే లాబింగ్ గురించి కానీ, గుర్తించకపోవడం గురించి కానీ, వీటన్నిటి గురించి. దీని వల్ల ఏంటంటే ఇప్పుడు సరైన గుర్తింపు, ఐ మీన్ మనం తిరిగి పే బ్యాక్ చేయాలి. ఆవిడ చేసిన సేవకు గాను మనం తిరిగి పే బ్యాక్ చేయాలి. సరిగ్గా ఆవిడని సత్కరించి మనం పంపించామా, సాగనంపించామా అనే విషయంలో అందరికీ కూడా, ప్రతి ఒక్కరు కూడా అసంతృప్తి ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఆవిడ పాటే నా శ్వాస అన్న ఆవిడ, పాట ఊపిరిలా భావించిన ఆవిడ 2016లో రిటైర్మెంట్ తీసుకున్నారు. ఇంకా నేను పాడను అని చెప్పారు. ఎందుకు అంటే ఆవిడ కూడా అసంతృప్తిగానే ఉన్నారా? ఆవిడ ఆ ఫ్రస్ట్రేషన్ బయటికి వెళ్ళగక్కకపోయినా లోపల ఆ మదన ఉంటుంది. సరైన సమయంలో నాకు మంచి గుర్తింపు రాలేదు, ఇన్ని లాంగ్వేజెస్ పాడాను, ఇన్ని పాటలు పాడాను అనేటటువంటి ఆ లోపల డెఫినెట్గా ఉంటుంది. అందుకే ఆవిడ పద్మభూషణ్ తిరస్కరించడానికి కూడా, తర్వాత అప్పటికే హెల్త్ కూడా బాగాలేదు. సో ఆ హెల్త్, ఆ వ్యాధితో ఇబ్బంది పడుతూ, మొత్తానికి ఏంటంటే మనం ఆవిడ పాటల్ని శ్రోతలు బాగా ఆస్వాదించారు, ఆవిడ బాగా ఆరాధించాం అందరమని. అయితే ఏంటంటే ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి గుర్తింపు రాలేదనేటువంటి ఒక అసంతృప్తి. సరే, ప్రభుత్వం ఏముంది, ఇవాళ ప్రభుత్వం ఉంటుంది, రేపు పోతుంది. బట్ ఆవిడ చిరస్థాయిగా ప్రేక్షకుల హృదయాల్లో, శ్రోతల హృదయాల్లో గొప్పగా నిలిచిపోయినటువంటి ఒక గొప్ప గాయకురాలు, ది నైటింగేల్ ఆఫ్ సౌత్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ మీ విలువైన సమయాన్ని, సమాచారాన్ని అందించినందుకు. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream కి, iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.